మోకాల మీద తలబెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి చుట్టుకుంటుంటాయి. పరమేశ్వర కాలెక్కినది ఊర్ధ్వముఖ చరణము చూపించడానికే కాదు, అలిసిపోయిన పాములు తలగడ దిండుగా తల పెట్టుకోవడానికి కూడా అన్నారు శంకరాచార్యుల వారు. ఊర్ధ్వముఖ చలనము చేసేటటువంటి కుండలినికి పాము గుర్తు, మృత్యుంజయత్వమునకు పాము గుర్తు. తరుముకొస్తున్నటువంటి ప్రమాదాన్ని నేను తొలగించగలనని చెప్పడానికి పాము ఆభరణముగా వేసుకోవడము గుర్తు కాదు. కదిలిపోతున్నటువంటి కాలానికి పాము గుర్తు. కాలము వెళ్ళిపోతుంటే కాలమునందు పడిపోతారు. ఎవరు నన్ను నమ్మాడో వాడు కాలమునందు పడడని చెప్పడానికి పాము గుర్తు. అందుకే పరమశివుడి పాదం ఎవడు పట్టుకున్నాడో ఆ పాదం ఇద్దరిని పంపుతుంది. ఒకటి ఆ కన్ను మన్మధుణ్ణి కాల్చింది, ఆ కాలు యముణ్ణి తన్నింది. మన్మధమానం తల్లిదండ్రుల మీద పడితే పుడతాం, యమధర్మరాజు గారి పాశం పడితే శరీరం వదిలేస్తాం. శరీరం పుట్టడానికి కారణం మన్మధుడు, శరీరం పడిపోవడానికి కారణం యముడు. పుట్టడానికి కారణమైన మన్మధుడిని కాల్చిన వాడు పరమశివుడు, శరీరాలు పడగొట్టే యమధర్మరాజు గుండెల మీద తన్నిన వాడు పరమశివుడు. ఆ పరమశివుడి పాదములు పట్టుకున్న వాడికి ఇక పుట్టడము చావడం అన్నది లేదు, కాలాతీతుడవుతాడు. ఇక కాలమునందు వశుడు కాడని చెప్పడానికి కాలస్వరూపమైన పామ ఆయనకి భూషణము కావడము కాబట్టి ఆయన నాగభూషణుడు. ఇన్ని అర్థాలు దానిలో. అంతేకాని ఆయన చేతకాక ఏదో పాములన్నీ చుట్టుకుంటాడనుకోకూడదు. ఆయన పాము ఆభరణముగా స్వీకరించాడంటే ఇన్ని రకాలుగా లోకానికి అభయం ఇచ్చాడు అని గుర్తు. కాబట్టి స్ఫురన్మహాపన్నగ భూషణాయ శివాన్వితాయ శివాన్వితాయ. శివునితో కలిసిన పార్వతి, పార్వతితో కలిసినటువంటి శివుడు. మీతో నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరూ ఎవరిని అనాథలుగా ఉంటారు, వాళ్ళ అందరికీ వాళ్ళు తల్లిదండ్రులే. అటువంటి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఎంత కలిసి ఉంటారంటే, పాలు తెలుపు, పువ్వు సౌరభము, సూర్యుడు కాంతి, దీపము ప్రభ, వజ్రము దాని యొక్క వెలుతురు, ఇవన్నీ ఎలా ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయో పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడూ ఒకరితో ఒకరలా కలిసి ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు తప్ప వారిద్దరిని విడదీసే ప్రయత్నం కానీ వేరువేరుగా పూజించడం కానీ కుదరదు. ఆఖరికి పరమశివుడు లింగాకృతిని పొందినా సరే, పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారు. వేదాంత డిండిమం చేస్తూ అందులో అంటారు పీఠం అంబమయం. ఆ పీఠం ఉంటుందే శివలింగానికి, అది పార్వతీది. దాని మీద ఇలా గోడుగా ఉంటుంది, అది పరమశివుడు. కాబట్టి పీఠస్వరూపంగా ఆవిడ అయ్యవారితో కలిసి ఉంటుంది తప్ప అసలు ఆయనతో కలిసి ఉండకపోవడం అన్నది ఉండదు. ఆయన స్థాణు, ఎండిపోయిన చెట్టు రూపంలో పరమశివుడు నిలబడితే అపర్ణ ఆకులు లేని తనంగా ఆవిడ ఆయన ఆశ్రయించి ఉంటుంది. ఎండిపోయిన చెట్టుగా ఉంటే అపర్ణ ఆకులు లేని తనంగా ఉంటుంది. ఆయన వృక్షేభ్యో